హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్విటెక్స్. ఆధార్ కార్డుకి సంబంధించి ఒక మంచి అప్డేట్ అనేది అయితే ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ని లింక్ చేయడం ఎలా అనేది అయితే చాలామందికి అవగాహన అయితే ఉంటుంది. సో తెలియని వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది అయితే నేను చెప్పబోతున్నాను. మనం ఆన్లైన్లో చేసుకోవచ్చా, ఒకవేళ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, లేదా మనం ఆధార్ సెంటర్కి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చా? సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2024లో మనం ఆధార్కి మొబైల్ నెంబర్ని ఎలా లింక్ చేసుకోవాలనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే రెండు విధానాలు అనేది అయితే మనకి ప్రజెంట్ అవైలబిలిటీ ఉన్నాయి. ఆన్లైన్ విధానం అలాగే ఆఫ్లైన్ విధానం. ఆఫ్లైన్ విధానం కనుక చూసుకున్నట్లయితే మనం ఆధార్ సెంటర్కి వెళ్ళి మనం టోకెన్ అనేది అయితే తీసుకుంటాం. ఏదైతే మనం ఈ టైంలో వస్తామని చెప్పి టోకెన్ అనేది అయితే తీసుకుని ఆ టయానికి వెళ్ళి మనం ఒక ఆధార్కి సంబంధించిన అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా మనం ఒక ఫామ్ అనేది అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్లో మనం ఏదైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ అన్ని కూడా చేసుకుని మనం ఆ ఆధార్ సెంటర్లో మనం అప్డేట్ అనేది అయితే చేసుకుంటూ మొబైల్ నెంబర్ లింక్ అనేది అయితే చేసుకుంటాం. ఈ రోజుల్లో కంపల్సరీ కూడా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది అయితే కంపల్సరీ ఉండాలి. ప్రతి పనికి కూడా మనకు ఆధార్కి ఓటీపీ అనేది అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మన బ్యాంక్కి ఏదైనా లింక్ చేయాలన్నా, గ్యాస్కి కనెక్షన్కి లింక్ చేయాలన్నా, కేవైసీ చేయాలన్నా ప్రతి దానికి కూడా ఆధార్కి ఓటీపీ అనేది అయితే కంపల్సరీ. ఆధార్కి ఓటీపీ ఎలా వస్తుందంటే మీ మొబైల్ నెంబర్కి మీ ఆధార్ కార్డు లింక్ అయితేనే మనకి ఈ ఓటీపీ అనేది అయితే రావడం జరుగుతుంది. సో కంపల్సరీ కూడా ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరూ కూడా చేసుకోండి. ఇంకొక ఆప్షన్ వచ్చి మనకి ఆన్లైన్ విధానంలో కూడా ఉంది. సో ఆన్లైన్ విధానంలో చూసుకున్నట్లయితే పోస్ట్ ఆఫీస్కి సంబంధించి ఒక ఆప్షన్ అనేది అయితే ఉంది. మీకు కుదిరితే స్క్రీన్ మీద చూపిస్తాను. పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఆధార్కి మొబైల్ నెంబర్ని మనం లింక్ చేసుకోవచ్చు అనమాట. లింక్ అంటే అది ఆన్లైన్లో అవ్వదు. సో ఆన్లైన్లో మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం. సో మన మొబైల్ నెంబర్ని ఇచ్చి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో పోస్ట్ ఆఫీస్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన ఇంటికి వచ్చి ఆ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండు విధానాలు అనేది అయితే ఉండడం జరిగింది. సో ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది అయితే ఇస్తాను. లేదా ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే మీరు tanvitex.com వెబ్సైట్లో చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా క్లియర్గా మీకు అక్కడ అప్డేట్స్ అనేది అయితే వస్తుంటాయి. సో ఆధార్కి సంబంధించి ఇదనమాట అప్డేట్. కంపల్సరీ మొబైల్ నెంబర్ అనేది అయితే లింక్ అనేది అయితే కంపల్సరీ ఉండాలి. మీరు ఆఫ్లైన్లో చేసుకుంటారా, ఆన్లైన్లో చేసుకుంటారా అనేది మీ ఇష్టం. మీ అవైలబిలిటీని బట్టి మీరు చేసుకోవచ్చు. కానీ కంపల్సరీ మొబైల్ నెంబర్ లింక్ అనేది అయితే కంపల్సరీ ఉండాలి. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కానివ్వండి, లేదా ఏదైనా ఇన్సూరెన్స్లు వాటికి కానివ్వండి, బ్యాంక్ లోన్కి వెళ్ళాలన్నా కానివ్వండి, ప్రతిదానికి కూడా ఓటీపీ అనేది అయితే ఆధార్కి వస్తుంది. సో కంపల్సరీ లింక్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. ఇలాంటి అప్డేట్స్ కనుక మీకు కావాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.